క్రీస్తునందు ప్రియమైనటువంటి ప్రియ దేవుని సంగమా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము మరొక పర్యాయం దేవుని మాటలు ధ్యానం చేయటానికి ప్రభు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు పాపం వలన మానవునికి కలిగే ఆ భయంకరమైన నష్టము ఎటువంటిదో జ్ఞాపకం చేసుకుందాము. సృష్టి యొక్క ప్రారంభంలో దేవునితో మానవునికి ఉన్న సంబంధము చాలా స్వచ్ఛమైనది, నిర్మలమైనది, విడదీయరాని బంధము అది. అది ఏదెను తోటలోని పవిత్రమైన గాలి వంటిది అని ఒక మహాభక్తుడు జ్ఞాపకం చేస్తాడు. కానీ ఒక చిన్న అవిధేయత, ఒకే ఒక పాపపు క్రియ ఆ పవిత్ర బంధాన్ని, ఆ నిర్మలమైన స్వచ్ఛమైన స్థితిని పాడు చేసింది. మానవ చరిత్ర గమనాన్ని మార్చివేసింది. నాటి నుండి నేటి వరకు పాపం అనేది కేవలం ఒక తప్పుడు పని లేదా నైతిక తప్పిదము కాదు. అది మన ఆత్మను చీల్చే ఒక అదృశ్య ఖడ్గం. దేవుని స్వరూపములో సృష్టించబడిన మనిషిని ఆయన నుండి వేరు చేసి నిత్యమైన చీకటి వైపుకు, నిత్య నరక యాతనలకు నడిపించే ఒక శక్తి. ఒక చిన్న నిప్పు రవ్వ ఎలాగైతే ఒక కారు అడవిని దహించి వేస్తుందో, ఒక చిన్న బీట ఒక పెద్ద ఆనకట్టును ఎలాగ బద్దలు కొడుతుందో, అలాగే ఒక చిన్న పాపపు ఆలోచన కూడా మన జీవితం అనే సౌధన్యాన్ని కూల్చివేస్తుంది. పాపం అనేది మొదట తీయగా, ఆకర్షణీయంగా కనిపించినా దాని ముగింపు ఎల్లప్పుడూ కూడా చేదు విషమే. మనము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ వెలుగులో పాపము యొక్క అసలు స్వరూపాన్ని, అది మన జీవితంపై చూపించే ఆ భయంకరమైన ప్రభావాలను, మరియు దాని వలన మనం కోల్పోయే శాంతి, సంతోషము మరియు దేవుని సహవాసము వంటి అమూల్యమైన ఆశీర్వాదాలను మనము దేవుని వాక్యపు లోతుగా పరిశీలన చేస్తే, ఇది మన కళ్ళు తెరిపించి పాప మార్గము నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి సహాయపడుతుంది అని సేవకునిగా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులరా, ఒక ఊరిలో ఒక వ్యక్తి అందరికీ కూడా చాలా ఆదర్శప్రాయమైన వ్యక్తిగా బ్రతికేవాడట. ఒక చిన్న గుడిసెలో పుట్టిన అతని నిజాయితీ, కష్టపడి పనిచేసే తత్వం అతన్ని నెమ్మదిగా ఉన్నతి స్థానానికి చేర్చాయి. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మందిరానికి వెళుతూ ఉండేవాడు. అతని భార్య, పిల్లలు సంతోషముతో నిండిన అతనిది ఒక చిన్న స్వర్గముగా ఉండేది కుటుంబం. అతని వ్యాపారంలో ప్రతి పైసా చాలా ధర్మముగా సంపాదించేవాడు. వ్యాపారంలో దేవుడు వృద్ధి చెందించాడు. కుటుంబము సంతోషాలకు, సమాధానాలకు నిలయముగా ఉంది. కానీ వ్యాపారం విస్తరిస్తున్న కొలది అతని హృదయంలో ఒక చిన్న దురాశ అనే బీజం నాటుకుంది. ఇంకొంచెం వేగంగా ఎదగాలి, అందరికన్నా గొప్పవాడిగా కనిపించాలి అనే ఆలోచన అతన్ని తొలిచేయడం మొదలుపెట్టింది. ఒకరోజు ఒక పెద్ద కాంట్రాక్ట్ కోసం అధికారికి చిన్న బహుమతి ఇస్తే పని సులభంగా అవుతుందని తన స్నేహితుని ద్వారా సలహా పొందుకొని, ఆ వ్యక్తి మనస్సాక్షిని గట్టిగా హెచ్చరించింది. ఇది వద్దు అని, ఇది తప్పు అని, ఇది దేవునికి ఇష్టం లేని పని అని లోపల స్వరం ఘోషిస్తుంది. కానీ ఆ కాంట్రాక్ట్ వస్తే వచ్చే లాభం అతని కళ్ళను కమ్మివేసింది. ఇదొక్కసారి నా కుటుంబం కోసమే కదా అని తనకు తాను సరిచెప్పుకుని ఆ తప్పు చేసేసాడు. అది ఆరంభం మాత్రమే. ఆ ఒక్క అబద్ధం, ఆ ఒక్క అవినీతి చర్య వేల కొలది అబద్ధాలకు, మోసాలకు దారితీసింది. అతని వ్యాపారము అమాంతము పెరిగింది. పాత చిన్న ఇల్లు పెద్ద బంగ్లాగా మారింది.
సాధారణ కారు స్థానంలో విలాసవంతమైన కార్లు వచ్చాయి. బయటకు అతను ఒక విజయవంతమైన వ్యాపారవేత్త. కానీ ఆ బంగ్లా గోడల మధ్య అతని ఆత్మ ప్రతిరోజు మరణిస్తూ ఉంది. క్రమంగా అతనిలో దేవుని భయం పోయింది. ప్రార్థనలో శక్తిని కోల్పోయాడు. బైబిల్ చదవడం భారంగా మారింది. మందిరానికి వెళ్ళినా దైవజనుని మాటలు ముళ్ళలా గుచ్చుకునేవి. అతని ముఖములో మునుపటి తేజస్సు, ప్రశాంతత మాయమైపోయాయి. ఎప్పుడు చిరునవ్వుతో పలకరించే ఆ వ్యక్తి ఇప్పుడు చిరాకుగా, అశాంతితో కనిపించడం ప్రారంభించాడు. ఈ మార్పు అతని కుటుంబాన్ని నాశనం చేసింది. భార్య అతని కళ్ళలోకి సూటిగా చూడలేకపోయేది. ఏమండి, మనం పాత రోజుల్లోనే సంతోషంగా ఉన్నాం. ఈ డబ్బు మన మధ్య దూరాన్ని పెంచుతుందని ఏడుస్తూ చెప్పినా అతను వినలేదు. తన పాపాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఆమె పైన విరుచుకుపడేవాడు. పిల్లలతో గడిపే సమయం లేక, వారికి ప్రేమను పంచలేక, కేవలము ఖరీదైన బహుమతులతో వారిని దూరముగా నెట్టేశాడు. అతని ఇల్లు ఇప్పుడు బంగారముతో నిండిన ఒక సమాధిలా మారింది. ఒకరోజు అతను చేసిన ఒక పెద్ద మోసం బయటపడింది. పోలీసులు అతని ఇంటి తలుపులు తట్టారు. అతని కీర్తి, సంపద, పేరు ప్రతిష్టలు పేకమడలా కూలిపోయాయి. అతని చేతులకు బేడీలు పడినప్పుడు అవి ఇనుప సంకెళ్ళు కాదని, తను ఇన్నాళ్లుగా పోగేసిన బంగారపు సంకెళ్ళని అతనికి అర్థమైంది. జైలు గదిలో ఏకాంతంలో అతను తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకున్నాడు. అతను కోల్పోయింది కేవలం డబ్బు, పరువు మాత్రమే కాదు. అతను తన ఆత్మశాంతిని, భార్య నమ్మకాన్ని, పిల్లల ప్రేమానురాగాలను, అన్నిటికంటే ముఖ్యంగా దేవునితో తనకున్న మధురమైన సహవాసాన్ని కోల్పోయాడు. అతని కళ్ళ నుండి పశ్చాత్తాపంతో కన్నీళ్లు ప్రవహించాయి. ఆ కన్నీళ్లు పాపము తెచ్చే నష్టాన్ని, అది సృష్టించే శూన్యాన్ని, అది మిగిల్చే అంతులేని వేదనను ప్రపంచానికి చూపిస్తున్నట్లుగా ఉన్నాయి. అతను సంపాదించిన సంపదంతా ఇప్పుడు అతనికి ఓదార్పునివ్వలేదు. కానీ అతను నిర్లక్ష్యం చేసిన దేవుని వాక్యం మాత్రమే అతనికి క్షమాపణ దొరుకుతుందని చిన్న ఆశను చూపించింది. ప్రభునందు ప్రియులారా, కొన్ని మాటలు మీతో జ్ఞాపకం చేస్తాను. దేని కొరకు వేగముగా పరిగెడుతూ ఉన్నావు? దేవునిని విడిచిపెట్టి ఏ పాపములో కొట్టుమిట్లాడుతున్నావు? ఏ పాపం వలన కలిగే సంతోషం కొరకు ఎదురు చూస్తున్నావు? ఎంత సంతోషించావో ఆ పాపంలో అంతకు వెయ్యింతలు కన్నీరు కార్చే ప్రమాదం ఉంది. మెలుకో ప్రియ స్నేహితుడా. దేవుడిచ్చు మహిమను కోల్పోతావు. దేవుడిచ్చే మహిమను పొందుతావు. పాపం ఏం చేస్తుందంటే మనందరినీ కూడా దేవుని మహిమకు దూరం చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో రాయబడిన మాట, ఏ భేదమును లేదు. అందరూ పాపమును చేసి దేవుడు అనుగ్రహించు మహిమను, పాపం ఏం చేస్తుందంటే దేవుడిచ్చే మహిమను పొందలేకుండా చేస్తుందట. మనుషులందరూ అలాంటి అవసరతలో ఉన్నారు కాబట్టి వారందరికీ నిర్దోషత్వాన్ని ప్రసాదించేందుకు దేవుడు ఇలాంటి అద్భుతమైన, అమూల్యమైన కార్యాలు జరిగించాడు. కొంతమంది ఇతరుల కన్నా ఘోర పాపాలు కావచ్చు, కానీ అందరూ పాపులే. దేవుని ప్రాణాలకు ఎవరు సరితూగలేరు, దేవుని ప్రమాణాలకు. అందువల్ల దేవుడు భేదమేమీ లేదు అంటున్నాడు. ఒక మనిషి గుంటలో ఉన్నాడు, వేరొకడు కొండ శిఖరంపై ఉన్నాడు. కానీ ఇద్దరిలో ఎవరు చెయ్యి చాపి నక్షత్రాన్ని అందుకోలేరు కదా! కారణం ప్రభునందు ప్రియులారా. దేవుని మహిమకు అంత దూరముగా మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. పాపం మనల్ని ఏం చేస్తుందంటే దేవుని సన్నిధి నుండి త్రోసివేస్తుంది. దేవుని సన్నిధిలో నుండి త్రోసివేస్తుంది. దావీదు పాపం చేశాడు. 51వ కీర్తనలో పాడుతాడు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకుము. తన భ్రష్ట స్వభావం, బలహీనత, పాపాల గురించి దావీదుకు నిస్సందేహంగా తెలిసిపోయింది. అయితే దేవుడు తనను పూర్తిగా తిరస్కరించలేదని, తన నుంచి ఆయన ఆత్మను తీసివేయలేదని అతని నమ్మకం. కానీ అలా చేస్తాడేమోనని దావీదుకు భయముగా ఉన్నట్లుగా ఉంది. పాత ఒడంబడిక కాలంలో దేవుడు సత్యాన్ని, విశ్వాసుల పట్ల తన ఉద్దేశాలను వారికి పూర్తిగా తెలియచేయలేదు. అంతేగాక పవిత్రాత్మను వారికి పూర్తిగా ఇవ్వడము కూడా జరగలేదు.
విశ్వాసులకు ఇప్పుడు ఉన్నట్లుగా ప్రభునందు ప్రియులారా. ఇప్పుడు దేవుడు ఎంత సముచితంగా దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 7వ అధ్యాయం, యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనాన్ని మీ కొరకు నేను చదివి వినిపిస్తాను. అక్కడ వ్రాయబడిన మాట. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి అంటాడు. ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో దేవుడు వారికి ఆత్మను అనుగ్రహించాడు. విశ్వాసులకు ఇప్పుడు ఎంత గొప్ప వాక్యం. అప్పుడు లేవు. కానీ ఇప్పటి ఈ కృపాకాలంలో ఉన్న మనము కూడా ఒకవేళ పాపం చేస్తే మనలో నుంచి ఆ మధురమైన శక్తివంతమైన ఆత్మ ప్రభావాలను వేరు చేస్తుందేమోనని జాగ్రత్తగా ఉండాలని, దేవునితో సహవాసాన్ని మనం పోగొట్టుకుంటానేమోనని భయపడాలి. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యములో అపోస్తుడైన పౌలు ఎఫెసు సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 30వ వచనములు అంటాడు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అంటాడు. పాపం వలన ఆత్మ మనలో దుఃఖపడుతుందేమో. కనుక ప్రభునందు ప్రియులారా, నేడు ఈ ప్రదేశము నుండి వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరునై ఉందాను. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను. ఎంత భయంకరమైన దూరం చేసింది దేవుని సన్నిధిలో నుండి పాపం. దేవుని ముఖమునట మరుగు చేస్తుందట పాపం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. దేవుడు తన చెయ్యిని చాపగలడు. ప్రభునందు ప్రియులరా, కొంతమంది వ్యక్తులు చెప్తారయ్యా ఆయన చెయ్యి చాలా భారండి, అందరికీ సహాయం చేస్తాడు. కొంతమంది అంటారు ఆయన చెయ్యి చాలా కొరచండి, ఎవరికి సహాయం చేయడు. మనకిష్టమైన వ్యక్తులతో మనము గడపాలనుకున్నప్పుడు మన చెయ్యి చాలా దూరం వెళుతుంది, అన్ని కొనటానికి ఇవ్వటానికి. ఇష్టం లేని వ్యక్తులకు చెయ్యి ముడుచుకుంటాం. దేవుడు ఒక భావములో మాట్లాడుతున్నాడు. నా చెయ్య ఎప్పుడు కూడా కొరచ కాలేదు మిమ్మల్ని రక్షింపకుండా ఉండటానికి. అయితే మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన మీరు చేసే ప్రార్థనలు ఆలకింపకున్నాడు. ఆయన చెవులు మందము కాలేదు, ఆయన చెయ్యి కొరచగానూ లేదు. కానీ అయితే దేవుని సముఖములో నుండి పాపము ఆయన ముఖమును మనకు మరుగు చేసి మనకు ఎడబాటును చూపిస్తుంది. దేవుడు ఏమీ చేయలేనివాడు కాడు, చెవిటివాడు కాదు. ఆయన తన ప్రజల ప్రార్థనలను వినిపించుకోకపోతే వారి తరపున పని చేయకపోతే ఆ తప్పు ఆయనది కాదు, వారిదే. పాపం మనల్ని దేవుని సహవాసము నుండి వేరు చేస్తుంది. అనేక సార్లు జవాబు రాని ప్రార్థనలకు కారణం ఏమిటి అని అడిగితే దేవునికి మనకు మధ్యన ఉన్న పాపం. పాపం ఇంకేం చేస్తుంది అంటే మేలును దూరం చేస్తుందట. దేవుడిచ్చే మేలులన్నిటిని కూడా మనలో ఉన్న పాపం మనకు అందకుండా చేస్తుంది. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనంలో వ్రాయబడిన మాటలు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలుగు కలుగకుండుటకు మీ పాపములే కారణము అంటాడు. మేలు చేయడం. ప్రభునందు ప్రియులారా, మేలు నీకు కావాలి, మేలు పొందుకోవాలని దేవుడు ఆశించాడు. కానీ ఆ మేలు నీ దాకా రాకపోవటానికి నీవు చేసిన పాపమే. తన స్వరాన్ని తిరస్కరించి తన ఆజ్ఞను కాళ్ళ క్రింద మట్టగించిన వారిని దేవుడు తనకి ఎంత ఇష్టమైతే మాత్రం ఎలా దీవించగలడు? ఆయన యొక్క మాటలను తిరస్కరించి ఏం చేశాం ప్రభునందు ప్రియులారా? పాపము మేలును మనకు దూరం చేస్తుంది. పాపం ఇంకేం చేస్తుందంటే మన మీద అధికారిగా పనిచేస్తుంది. మీరు కృపకే కానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. రక్షించబడిన నీవు క్రీస్తు స్వరక్తము చేత
కడగబడిన నీవు, పరిశుద్ధపరచబడిన నీవు, నీ మీద పాపానికి ప్రభుత్వము లేదు, అధికారం లేదు. పాపం పీడిస్తూ, కష్టపెడుతూ ఉన్న విశ్వాసులకు ఇది అత్యంత మధురమైన వాగ్దానం. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించటానికి ప్రయత్నించటం వలన పాపాన్ని జయించగలమని మనం ఆలోచించకూడదు. పాపం మనపై చేసే పెత్తనాన్ని వదిలించుకునేందుకు దేవుని కృప మాత్రమే చేయగలదు. పాప క్షమాపణను, శాశ్వత జీవాన్ని, పవిత్రాత్మను పాపానికి వ్యతిరేకంగా మనం చేసే పోరాటంలో జయించేందుకు కావలసిన శక్తి, బలాన్ని ఆ కృప మనకిస్తుంది. ఆ కృప మనకిస్తుంది. కృప నిజముగా మధురమైనది, శక్తి సంపన్నమైనది. పాపానికి మన మీద అధికారము ఉండకూడదు. పాపము కింద కాదు మనం బ్రతకవలసింది. దేవుని కృప క్రింద మనము జీవించాలి. కృప క్రింద. పాపము కీడు కలుగు చేస్తుందట. యోహాను సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో, అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా, మరి ఎక్కువ కీడు నీకు రాకుండా. దేవుని దగ్గరికి వచ్చావు కదా, దేవుని యొక్క రుచిని చూచావు కదా, బలపడ్డావు. అన్నీ తెలిసి నీవు పాపం చేస్తే మరి ఎక్కువ కీడు. యేసు ప్రభు తను ఆరంభించిన పనిని కొనసాగిస్తూ ఉన్నాడు. పాప విముక్తి విషయంలోనూ దేవుడు ఇదే చేస్తూ ఉన్నాడు. ఆ మనిషి ఆధ్యాత్మిక స్థితిని గురించి శ్రద్ధ కలిగి అతన్ని వెతికాడు. అతనితో మాట్లాడి, మాటలలో ఈ క్రింది పరిస్థితులన్నిటినీ వివరించాడు. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనంలో జక్కయ్యతో దేవుడు మాట్లాడిన మాటలు. అతనికి ఉండిన వ్యాధి అతని పాప ఫలితం. అతడు ఆ పాపములో అలాగ కొనసాగే ప్రమాదం ఎప్పటికీ ఉంది. అతని వ్యాధి నయం కావడం కంటే అతనికి ఆ పాపాల నుంచి విముక్తి కలగడం మరింత ప్రాముఖ్యమని ప్రభువు గమనించాడు. మరి ఎక్కువ కీడు కలగకుండా పాప విముక్తి నుండి దేవుడు కృప ద్వారా రక్షించాడు. క్రీస్తునందు ప్రియులరా, ప్రార్థన చేసిన వాని ప్రార్థనకు జవాబు ఉండదు. యోహాను సువార్త 9వ అధ్యాయం 31లో, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడయుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. ప్రభునందు ప్రియులరా, దేవుని యొక్క మాటలు, పాపుల మనవి దేవుడు ఆలకించడు ఎప్పటికీ కూడా. ప్రభునందు పాపము మనల్ని పట్టుకుంటుందట. పాపం మనల్ని పట్టుకుని బలహీనపరుస్తుంది. ఇంకా చివరికి ఈ మాట చెప్తాను, పాపము మనల్ని పాతాళ వశం చేసేస్తుంది. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటిలో బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలో ఉంచబడుట మనము చూస్తూ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మీరు పాపము వలన శాపగ్రస్తులగుదురు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు కలవారును, అస్థిరులైన వారి మనసులను మరల కొలుపుచు లోభత్వముందు సాధకము చేయబడిన హృదయము గలవారును అంటాడు. శాపగ్రస్తులయ్యండి. క్రీస్తునందు ప్రియులరా, పాపము చిన్నగా ప్రవేశించి పెద్ద తుఫానుగా మారకముందే ఈ సత్యాన్ని తెలుసుకుని ప్రభు కృప చూపించే దేవుని పాద సన్నిధికి చేరి క్షమాపణ పొందుకుని దేవుని కృపలో కొనసాగటానికి ప్రయత్నం చేయి. ఈ పాపము నన్నేం చేస్తుంది అని అనుకోక. పాపం వలన వచ్చే ప్రమాదాలు అనేకమైనవి. వాటన్నిటి నుండి క్రీస్తు ప్రభు మాత్రమే నిన్ను విడిపించి సత్యవత్తుని చేసి సమాధానకరమైన కృపగలిగిన కుటుంబముగా, దీవెనకరమైన కుటుంబముగా మార్చగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. అటువంటి కృపా ధన్యత దేవుడు నీకు, మనందరికి అనుగ్రహించి బలపరిచి దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు. మరొక పర్యాయం ఈ రీతిగా నాయన మా హృదయాలు నీ సన్నిధిలో కుమ్మరించు. నీ మాటల ద్వారా బలం పొందుకోవటానికి
మీరిచ్చిన కృపకే నీకు వందనాలు. అవును ప్రభా! పాపము నీ సహవాసములో నుండి మమ్మల్ని దూరపరుస్తుంది నాయన. ఏ పాపానికి మేము దాసులము కాక, నీ పాద సన్నిధిలో, నీ మహిమకు, నీ ఘనతకు మేము సాక్షులంగా ఉండటానికి, నీ ఆత్మ సన్నిధిని, నీ కృపా ప్రేమలను మాకు తోడుగా ఉంచి బలపరిచి, కుటుంబాలుగా దీవించండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ప్రభు గొప్ప స్వస్థతను అనుగ్రహించి, మీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం మనందరకు తోడయుండి బలపరచునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.